అందరికీ శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాలను ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ముఖ్యమంత్రి సారు మహిళలకు కిరాయి బస్సులు ఇచ్చిండట. చాలా పట్టణంలో మహిళా వారోత్సవాలు చేస్తుంటే ఆగకుండా కొట్టింది వాన. ఏపీ ప్రభుత్వ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు నారా చంద్రాలు సారు. ఇక ఆంధ్రప్రదేశ్లో విజన్ ఉన్న సీఎం సారు చూపిస్తారట చాలా జోరు. తమిళనాడు సీఎం విజయ్ సారు ఆలోచన చేసిండట ఆడోళ్ళ కోసము. ఇక రాష్ట్రంలో మహిళలకు ఏడ కూడా అసలు జరగదట మోసము. సీఎం రేవంత్ సారు అడగలేదట మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంటు. తెలంగాణ కమలం పువ్వు పెబ్బ కాయిస్గా లాబట్టిండు ఈ పాయింట్. అక్రమ ఆస్తులు కూడబెట్టిండట R&Bల పనిచేస్తున్న అధికారి. ఏసీబీ అధికారులు సోదాలు చేసిండు మోహన్ నాయకు ఇంట్లకు దూరి. తెలంగాణ మలి సర్కారు కోటి మంది మహిళలను కోటేశ్వరరాళ్లను చేసే పేరంటము పరేడ్ గ్రౌండ్లో పెట్టింది కదా. ఓ దిక్కు పట్టణంలో కింద మీద వాన కొడుతుంటే ఇంకో దిక్కు మహిళా వారోత్సవాలు ఒక్కపారే సురువైనాయట. మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు హాజరు పడ్డా వాన పడుతుందని మీటింగ్కు డుమ్మా కొట్టిన అంటే చూడుండ్రిగో. వానముగులైందని ఆర్టీసీ బస్సులనే వచ్చిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు పరేడ్ గ్రౌండ్లో అడుగు పెట్టిండో లేదో గాని అటు వాన కూడా పెద్దగానే సురువైంది. గాలి దుమారం పెట్టి వాన గట్టిగా కొట్టేసరికి అవో వాన పడుతుంది. ముఖ్యమంత్రి సారు మమ్ముల ముసురుల నిలబెట్టి ఎచ్చగా బస్సులు ఉన్నాడని మహిళలు అనుకోగల అని ఇజ్జత్కు బస్సులకు వెళ్ళి బయటకు దిగినట్టే కొడతలేదు. ఇక వానాలనే బస్సుల ముంగట నిలబడి నానుకుంటానే ఫోటోలకు వీడియోలకు పోజులు కూడా ఇచ్చిండు. అటెర్క సిక్కి నడుచుకుంటా స్టేజ్ మీదకి పోయేసరికి సీఎం రేవంత్ సార్తోని పాటు మంత్రులు కూడా నానిపోయిర్రట. బట్టలు పచ్చిగా అయినాయట. మీటింగ్కు హాజరుపడ్డ మహిళలంతా కూడా వానల్నే నానుకుంటూనే మస్తుగానే అవస్థలు పడ్డారట. అంత పెద్ద సభ పెట్టినోళ్ళు వాటర్ ప్రూఫ్ టెంట్లు చేస్తే అట్లా నానే కాడికి రాకపోవు కదా. ఇక నానిపోయిన సీఎం సారు దస్తితోని ఎట్లా దూసుకుంటుండో చూడుర్రి. ఇట్లా పెయ్యంతా దుడుచుకున్నాక మైకు బట్టి ఇట్లా అనుకొచ్చిండు ఈనుండ్రి. ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం వస్తుందో అప్పుడే మా ఆడబిడ్డలకు గుర్తింపు గౌరవం ఉంటుంది. పొదుపు సంఘాలు ఆనాడే మొదలైన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ పొదుపు సంఘాలే మహాలక్ష్మి గ్రూపులుగా స్వయం సహాయక సంఘాలుగా ఎదుగుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలుగా సెర్ప్ పేరు మీదనో మెప్మా పేరు మీదనో పట్టణాలలో ఈరోజు ఈ మహిళలు పనిచేస్తున్నారు. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటినుర్రి. అందుకే గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి సారు, ఆడబిడ్డలతోని పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఉంటారా అంటే మీ చేయి సర్కారు కూడా ఈ తేపనే అధికారంలో ఉంటుంది. మళ్ళా తేప మహిళలు చేరదీయని కాడికి వస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఎన్నికల ముంగట మహిళలకు ఇస్తామన్న పథకాలను ఏడామలు చేసిర్రు. నెలకి 2,500 రూపాయలు ఇస్తామంటారు, ఇచ్చిండ్రా? చేయుత పింఛన్ కింద పెరిగిన పింఛన్లు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? కోటి మంది మహిళలను కోటేశ్వరరాలను చేస్తామని అంటారు, చేసిర్రా? మార్పు 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 అంటే మహిళల బతుకుల్లో మార్పు వస్తుంది అనుకుంటే ఏం మార్పు రాకపోయా. ఎంత మార్పు వచ్చిందంటే మీరు పిలిచిన మీటింగ్కు వచ్చి వానల నానిపోయేంత మార్పు మాత్రం ఒకటి వచ్చింది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారు ఏపీని ఎక్కదీపమోలే ఎలిగించే పని ముంగట చేసుకున్నట్టే ఉన్నాడు కదా. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళ అర్థం కాబట్టి ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఉందని పబ్లిక్కు మొర్రో అని మొత్తుకుంటుంటే ఎక్కదీపమోలే ఎలిగియబోతున్నట్టు ఎట్లా అనిపించనే బాలన్న అంటారా? ఇగో చూడుండ్రి. ఏపీలో కూటమి సర్కారుకు ఆమ్దాన్ వచ్చేటట్టు ఎసొంటి యుగురం చేయాలి, ఎసొంటి సవలతులు చేస్తే రాష్ట్రానికి ఆమ్దాన్ వస్తుందని ఇట్లా అన్ని ముచ్చట్ల మీద పైసల శాఖ, వ్యవసాయ శాఖ, తతిమ శాఖల పెబ్బలను పిలుచుకొని ముఖ్యమంత్రి సారు మీటింగ్ పెట్టిండట. దేశంలోనే ఏపీని ఎలిగియాలే, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి, పబ్లిక్కు తిప్పలు లేకుండా పాలన చేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారు, ఉదికు మీ కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఏపీ ఎందున కాకుండా అవుతుంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆగమవుతుందని పబ్లిక్ అంతా పరిశాన అవుతుండ్రు. మీరు మీ కలల ప్రాజెక్టు మీద పెట్టిన మనసును ఎన్నికల ముంగట ఏపీ ప్రజలకు ఇస్తామని చెప్పిన పథకాల మీద పెడతలేరని బాధపడుతుర్రు. మీరు ఏపీని ఎక్కదీపములే ఎలగబెట్టుడు ఏమో గాని ఎందుకు కాకుండా యేసుడు అయితే ఖాయమని అంటుర్రు. ఇప్పుడన్న ఎగురంతో మీరు ఎన్నికల ముంగట ప్రజలకు చెప్పిన బాబు గ్యారెంటీలు, సూపర్ 6 పథకాలు అమలు చేసే పని పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా చేయకుండా ఇట్లా మీటింగులు పెట్టుకుంటా పొద్దు పోతే ఊదుగాలది పీర్లు ఇవ్వదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయసాయి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళల తండ్లాటలు వాపే పని పెట్టుకున్నాడట. ఎన్నికల ముంగట చెప్పినట్టే ఆడబిడ్డలకు అన్ని రకాల సౌలతులు చేసే పని ముంగటేసుకున్నాడట. ఇంతకు స్త్రీలకు ఏమేం సౌకర్యాలు చేయబోతున్నాడే బాలన్న అంటారా? అన్ని ముచ్చలు చూద్దాం పాండ్రి, చలో తమిళనాడు. రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం ముఖ్యమంత్రి విజయసాయి ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను తయారు చేసిండట. దాంట్లో అందరూ మహిళలే పనిచేస్తారట. ఆ టాస్క్ ఫోర్స్ కు పేరు ఏమని పెట్టిరంటే సింగాపెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని పెట్టిరట. రాష్ట్రంలో ఆడబిడ్డల మీద అడ్డగోలుగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేరాలు ఘోరాల చరిత్రలు చూస్తే రూపాయల పావులంతో మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి సంది ఆడోళ్ల మీద ఎసుంటి దాడులు జరగకుండా 24 గంటలు రాష్ట్రంలో సెంగాపెన్ టాస్క్ ఫోర్స్ పనిచేసేటట్టు ఎగురం చేసిరట. ఈగను కూడా ఆడోళ్ల మీద ఆలనీయకుండా చూస్తారట. అందుకోసం కార్లను కూడా తయారు పెట్టి ముఖ్యమంత్రి సారే స్వయంగా ఓ కారు నడిపి సురువు చేసిండు. విజయసాయి సినిమాలనే హీరోగా కాదు, రియల్ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నట్టే పనిచేస్తున్నట్టు లేదు. ఇక సీఎం సార్ విజయవంతంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టిండు. మహిళా అధికారులు కూడా మంచిగా పనిచేసి మహిళలకు రక్షణ కల్పిస్తే ఆడోళ్లను సిడాయిస్తాం అనుకున్నోళ్ళ లాగులు నాంతాయి కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సార్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదట. ఉదకు సీఎం రేవంత్ సార్ కలుస్తామని అంటే మహారాష్ట్ర సీఎం కలవకుండా తిరుగుతుండు, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడని ఆయన అంటుంటే అట్లెవలనరే అంటే ఈ నుండ్రిగో వారు ఒక అబద్ధాలు ఆడతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే వారి యొక్క మన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం వీళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి, అసలు మీరు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం తీసుకున్నారా? ఈయనరా తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బకం ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి దేవేంద్ర ఫడ్నవీస్ గారి యొక్క ఆఫీస్కి ఫోన్ చేశాను. ఒక 1 month బ్యాక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో అపాయింట్మెంట్ అడిగారు వారి కోసం. అది దేనికోసం అడిగారు మనకు తెలియదు, వారి కోసం అడిగారు. అక్కడ ఎటువంటి రిక్వెస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదు, దేవేంద్ర ఫడ్నవీస్ గారి దగ్గర ఆ ఆఫీస్ లేదు. అయ్యా కమలం పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సారు మరి ముఖ్యమంత్రి రేవంత్ సారు మీటింగుల్లో మైకు పట్టి మొత్తుకున్నదంతా ఉత్తముచ్చట్నే అంటారా? లెటర్ రాసింది కూడా వాజిబు కాదంటారా? అది కూడా మీరు చెప్తేనే బాగుంటుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు విన్నారు కదా, మరి పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సార్ అయితే మీరు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సారు తన అపాయింట్మెంట్ అడిగిందే లేదు, కావాలనే కమలం పువ్వు పార్టీ సీఎంను బదనాం చేస్తుండని అనుకోవచ్చుండు. మరి మీరు అపాయింట్మెంట్ తీసుకున్న ఆధారాలు బయట పెట్టకుంటే రామచంద్రరావు సారు చెప్పిందే నివొద్దే అయ్యేటట్టు ఉన్నది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆర్ఐడిబి శాఖల పనిచేసే ఈఎన్సీ మోహన్ నాయక్ అనటైన జీతం తక్కువ తీసుకొని లంచాలు ఎక్కువ తీసుకునే పని పెట్టుకున్నాడట. అందుకే ఏసీబీ ఆఫీసర్లు ఎంకులాట సురువు చేస్తే ఏమున్నది, మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్టవి ఇప్పి చూడు పురుగులుండు అన్నట్టు ఈఎన్సీ మోహన్ నాయక్ భాగవతం ఇగో ఇట్లా బయట పడ్డదట. చూడుండ్రి అక్రమాస్తులు ఎన్ని ఉన్నాయో. ఎన్నేళ్ల కోలే పైకమంతా పక్కకి వేసుకున్నాడో కానీ 1 లక్ష కాదు 2 లక్షలు కాదు 100 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన అంతా బయట పడ్డదట. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఇంట్లోనే కాదు చుట్టుముట్టు 15 జాగాల్లో ఏసీబీ ఆఫీసర్లు సోదాలు సురువు చేస్తే ఏమున్నది, ఆస్తులు మొత్తం బయటపడ్డాయట. అచ్చరాల 200 కోట్ల అక్రమ సొమ్ము దొరికిందట. అట్లనే 2 కిలోలన్నర బంగారము, హైదరాబాద్ పట్టణంలో ఆ ప్లాట్లు విల్లాలు, నిజామాబాద్ జిల్లాల వ్యవసాయ భూమి ఇట్లా మొత్తం బయటపడ్డాయట. ఈఎన్సీగా పనిచేసుకుంటా మంచిగానే వెనక వేసుకున్నాడు. ఆర్ఐడిబి శాఖల ఈఎన్సీనే ఇంత పైకం పక్కకు వేసుకుంటుండంటే తతిమ ఆఫీసర్లు కూడా ఎంత దానిలాడిర్రో. ఇట్లనే కడమ ఆఫీసర్ల మీద కన్ను పెట్టి ఎవరన్నా సాటుగా పైకం పక్కకేసుకునే పని గిట్లా పెట్టుకుంటే వెంటనే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే పని పెట్టుకోర్రి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో ప్రజలకు జీతగాళ్ళ లెక్క పని చేయవలసిన అధికారులు ప్రజల తాన లంచాలకు మరిగినాక ఇక ఎట్లా చెప్పుండ్రి, ఇట్లా అయినాక ఇండియా ఎట్లా బాగుపడేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. విశాఖ స్టీల్ ప్లాంట్ల పానాలు పోయినోళ్ళ కుటుంబాలను కలిసేందుకు కూటమి సర్కారులు నా చదువుల మంత్రికం ఐటీ మంత్రి నారా లోకేష్ సార్ పోయిండట. అట్లా పోతే అయ్యా చేతులు గాలినా కాకులు పట్టుకున్నట్టు అంత అయిపోయినాక చూసేందుకు వచ్చినవా అని బాధితులను కలిసేందుకు పోయిన మంత్రి నారా లోకేష్ సార్ను బాధిత కుటుంబాలు వామపక్ష లీడర్లు అడ్డందిరిగిర్రట. మీ కూటమి సర్కారు చేయంగానే ఇంత ఆపత వచ్చిందని గట్టిగానే గరానికి వచ్చిర్రట. అట్లా కోపానికి వస్తే మంత్రి సార్ ఏమన్నాడంటారా ఈనుండ్రి. ఇచ్చారు సార్, అప్లై చేసుకున్నప్పుడల్లా
బాధితులతోని మంత్రి సారు మాట్లాడుతుంటే నడమల వచ్చిన ఎర్రన్నలు ఏమన్నారంటే మీ కూటమి సర్కారు లాపర్వతనంతోనే ఇట్లయింది, మీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే పానాలు పోయినాయి, ఇప్పుడు వచ్చి నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు పలకరించేందుకు వచ్చినవా అన్నట్టు అనేసరికి లోకేష్ సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి. ఎవరు చనిపోలేదు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. అంటే శుభం పలుకురా పెళ్లి కొడుక అంటే కూరాడుకుండా కాడ కుయ్యమన్నట్టు అన్నట్టు ఒదికు ఆపదలో ఉన్నోళ్ళ గురించి మేము ఆవేదన చెప్తుంటే మా కుటుంబంలో కూడా ఒకరు చచ్చిపోవాలంటూ రా ఎట్లా అని మంత్రి సారు మీదికి మంచిగానే కోపానికి వచ్చిర్రు. అయ్యా ఎవల పానాలైతేంది పోయింది పబ్లిక్ పానాలే కదా, అయినా మీకు కార్మికుల కుటుంబాల మీద అంతా పట్టింపే ఉంటే ఇసోటిది కాకముందే ఏమన్నా చర్యలు తీసుకునేటోళ్ళు కదా అని ఓ మంత్రి అయి ఉండి ఇట్లా మాట్లాడు ఏందని చాలా మందే కోపానికి వస్తుర్రు. రారా మరి పుండు మీద కారం జల్లినట్టే ఉన్నాయి లోకేష్ సారు మాటలు కూడా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో చేయి సర్కారు పోయిన తేప ఒడ్లు కొన్నదానికంటే ఈ తేపనే ఎక్కువ కొన్నదట. ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరే ఉన్నదన్నట్టు ఐకేపీ సెంటర్లో పోసిన ఒడ్లు ఏడున్నాయంటే పోసిన కాడనే ఉన్నాయని అన్నదాతలు బాధపడుతుంటే పోయిన తేప కంటే ఈ తేప ఎక్కువ కొన్నామని ఎవరన్నారే బాలన్న అంటారా ఈ నుండి. లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి 72.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇదే తేదీ కల్లా 72.30 లక్షల మెట్రిక్ టన్నులని ఇప్పటికే కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధాన్యాన్ని పండిస్తున్న రైతులను ఆదుకుంది. ఇన్నరా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ ఏమంటుండో, అయ్యా మంత్రి గారు మరి మీ చేయి సర్కారు మీరు చెప్పినట్టే పోయిన తేప కంటే ఎక్కువ కొన్నా కూడా ఈ తేప ఇంకా కూడా ఐకేపీ సెంటర్ల పొంట ఒడ్లు ఏడబోసినాయి ఆడనే ఉన్నాయని రైతులు రందిపడుతురు సారు. అడ్డమైన వానలు కూడా పడేసరికి అన్నదాతలు బాధలు పడుతురు. ఉదికు ఇప్పటికీ చాలా ఐకేపీ సెంటర్ల పొంట లారీలు వస్తలేవు, జోర సంచులు కూడా ఇస్తలేరని రైతులు బాధపడుతురు. ఇంకో దిక్కు కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూడా ఈ నెల 15 తారీఖు దాకానే ఐకేపీ సెంటర్లు ఉంటాయి, సర్కారు ఒడ్లు కొంటదన్న తరీకల చెప్పేసరికి అటు రైతులు కూడా రందిపడుతురట. మరి మీరు చెప్తున్నది ముద్దుగానే ఉన్నది, ఈ తేప ప్రతి గింజ కూడా కొంటామని ఇట్లా ఉత్తగా మాటల్లో చెప్పుడు కాకుండా ఒడ్లు మొత్తం అయిపోయేదాకా దగ్గరుండి మరి కొనిపియాలని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ సురువు చేసిన పనులు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పనులను ప్రారంభించింది లేదట, పబ్లిక్కు అందించింది ఏం లేదట. చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాకనే పనులన్నీ బిరబిర చేస్తున్నామని కాంగ్రెస్ సర్కారు లీడర్లు చెప్తుంటే ఇప్పుడు కార్ పార్టీ చేసిన పనులనే చేస్తున్నారని ఎవరన్నారంటారా మీరే చూడుర్రి. కుత్బుల్లాపూర్ కార్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సారు గులాబీ గుంపును ఎంటబెట్టుకొని బాచుపల్లి ఫ్లైఓవర్ మీదికి పోయి చూసిండట. ఇప్పుడు చేయి సర్కారు కొలాయించే బాచుపల్లి ఫ్లైఓవర్ పనులను సురువు చేసింది కారు పార్టీనని ఇట్లా ఎమ్మెల్యే సార్ అనుకొచ్చిండు ఈ నుండి. మరి కేసీఆర్ గారి హయాంలో అప్పుడు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి బాచుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ గురించి ఇక్కడ ఫ్లైఓవర్ తో పాటు మరి షంబిపూర్ మల్లంపేటలో ఔటర్ రింగ్ రోడ్ పైన ఎగ్జిట్ ఎంట్రీతో పాటు మరి బోరంపేట వరకు కూడా రోడ్ ఎక్స్టెన్షన్ పని ఆ రోజు సుమారు 205 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులనే పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వీరొచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా చేసిన పని ఒకటి కూడా లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అయ్యా వివేకానంద సారు మరి మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా పేరుకు సురువు చేసి పక్కకు పెట్టిన పనులను ఇప్పుడు ఎగురంతో మలి సర్కారు మంచిగానే చేసుకుంటూ వస్తుంది కదా, మీ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలనే ఫ్లైఓవర్ల పనులు మొత్తము ఒడగొడితే ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ సర్కారు చేసినట్టు చెప్పుకునేది? 10 ఏళ్ల ఏలుబడిలా పట్టించుకోక నడిమిట్ల నాగలిడిచినట్టు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు పని కట్టుకొని మరి కాంగ్రెస్ సర్కారు కాయిస్గా పని చేయబట్టి ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే ఆపిన పనిని అట్లనే ఆపాలే అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు పరిధానం ఎట్లున్నదంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నదట. ఎందుకే బాలన్న అట్లా అంటున్నామంటే 1 కోటి మంది మహిళల కోటీశ్వరాలను చేసుడేమో కానీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ అయితే కోటి తిప్పలు పెడుతుండట. మహిళా వారోత్సవాలని మంచిగానే మురిపిస్తుండు కదా అంటే ఇగో మీరే చూడుర్రి.
పరేడ్ గ్రౌండ్ లో పెట్టిన మహిళా వారోత్సవాల మీటింగ్ కాడ పరిస్థితి ఇది. ఆడోళ్ళందరితోని ఆఫీసర్లంతా బస్సును నూకిపిస్తున్నారు. నూకి చేతులు గుంజుతున్నాయని అంటుంటే కూడా పట్టుండ్రి మళ్ళా మీకే ఆలస్యమవుతుందని బలిమీటికి మహిళలతోనే నూకిపిస్తున్నారు. ఈయనరాడు సర్కారు చేసిన సౌలతులు కూడా ఒక వానకు మొత్తం ఎట్లయినాయి అంటే పనిగల్లా మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే ఎక్కడికక్కడ ఇచ్చకపోయేసరికి మీటికి పోయిన ఆడబిడ్డలంతా కూడా వానలను నానిపోయిర్రట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు పేరుకు 1 కోటి మంది మహిళల కోటీశ్వరాలను చేసే పేరంటం పెట్టుకున్నాము. మహిళా సర్కార్ల మహిళలకు మంచి సౌలతులు చేస్తున్నాము. దేశంలో ఏడలేనట్టు ఆర్టీసీ బస్సులను కిరాయికి ఇస్తున్నామని చెప్పుకుంటా గొప్పలు చెప్పబడితిరి. కానీ ఏ ఆర్టీసీ బస్సులనైతే కిరాయికి ఇస్తుండ్రో అగో ఆ బస్సులే పేలైతే ఇట్లా నూకే కాడికి వచ్చే. ఇట్లా ఆడబిడ్డల అవస్థలు పెట్టుడేంది? ఎవరు మహిళా వారోత్సవాలు పెట్టుమన్నారు, ఎవరు బస్సుల నూకిపియమన్నారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏం వాన గాలి దుమారం పెట్టి మబ్బులు గమ్ముకొని వాన అంటే వాననే పడ్డది కదా. ఒక వానకే హైదరాబాద్ పట్టణంలో గల్లులు మొత్తం చెరువులైతే రోడ్లు మొత్తం కుంటల లెక్క 7 కాడగా అమ్ముకున్నాయి. ఒకటే ఒక వానడల్లు గట్టిగా పడేసరికి తెలంగాణ గుండెకాయ భాగ్యనగరంలో పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. ఒక్కపారే గాలి దుమారం పెట్టి ఉరుములు మెరుపులతోని వాన సురువయ్యేసరికి పట్టణంలో పబ్లిక్ మొత్తం ఆగమాగం చెందన ఇర్రు. నిన్న మొన్న ఎండలతోని వశం కాకుండా ఉంటే ఇప్పుడు వాన పడేసరికి మొత్తం పబ్లిక్ ఆగమై ఇర్రట. వాడకట్టాలకు వచ్చి నీళ్లు మొత్తం ఇళ్లకి ఎరినాయట. ఇళ్లకు వచ్చిన నీళ్లను ఎత్తిపోసుకుంటా అవస్థలు బాగానే పడ్డారు. చూసినరా చాలా గల్లుల పొంట ఇట్లా నీళ్లు మొత్తం ఇండ్లకు వచ్చినాయట. ఇట్లా అయ్యే వరకలా పట్టణంలో అడ్డగోలుగా ట్రాఫిక్ జామ్ అయిందట. 30 నిమిషాల్లో పోయే తొవ్వ 3 గంటలైనా సాపు కాలేదట. గంట సేపు వాన గట్టిగా కొట్టేసరికి పబ్లిక్ అంతా కూడా మెట్రో రైలు ఎక్కేందుకు పోయిర్రట. మంది ఎక్కువ పోయేసరికి మెట్రో స్టేషన్ మొత్తం కిక్కిరిసిపోయిందట. అయ్యా మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఒక్క వానకే పట్టణంలో పబ్లిక్ అంతా పరిశాన్ అవుతుర్రు. నీళ్లు మొత్తం ఇండ్లకు వచ్చి ఇబ్బందులు పడుతుర్రు. గల్లీలు మొత్తం చెరువులు కుంటల లెక్క అయినాయి. మీరు ఏలుబడిలకు వచ్చిన తొలుతల ఏమన్నారో యాదికున్నదా? చినుకుబడ్డ అండర్ గ్రౌండ్లకు పోయేటట్టు జాలీలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో అడావిడి చేసిర్రు. మర్చిపోయినరు. ఇప్పుడన్నా పనిని బిరాన చేస్తే ముంగట వచ్చే ముప్పు నుంచి భాగ్యనగరంను కాపాడినోళ్ళు అవుతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వాన పడ్డా గాలి దుమారం పెట్టినా రాళ్ళు పడ్డా ఉరిమినా మెరిసినా పబ్లిక్ అయితే భయంతోనే ఇండ్లల్లో ఉంటారు. ప్రయాణికులు అయితే భయంతోనే బస్టాండ్లకు పోయి ఉంటారు. నానకుంటా ఏదో రకంగా తిప్పలు పడుతుంటారు. కానీ ఓ పోలీస్ సార్ అయితే అందుకు ఉల్టా ఉన్నాడు. ఆయన ఇరాం లేకుండా పడుతున్న వానలా ఏం చేసిండో ఇగో మీరే చూడుర్రి. సడకు మీద ఆగిన నీళ్లు మొత్తం పోయేదందుకు ఇట్లా మ్యానువల్ మంచిగా చేసే పని పెట్టుకున్నాడట. ఇంత పెద్ద వానలను నానుకుంటా కూడా పబ్లిక్కు తిప్పలు కాబోద్దని ఆయన తిప్పలు పడుకుంటా మరీ పని చేస్తుంటే ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్లోకి ఇడిచిపెడితే ఇరగమరగా తిరుగుతున్నదట. కొందరు పోలీసులకు వచ్చినంత తిప్పలు ఎవ్వలకు రాదు. ఎండ వాన అనే తేడా లేకుండా పని చేస్తూనే ఉండాలి అని కామెంట్లు రాసుకుంటా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట. కానీ కొందరు పోలీసులు చేయంగా అందరి పోలీసులకు చెడ్డ పేరు వస్తుంది. ఇగో ఇసొంటి పోలీసులు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే రక్షక భటులు అంటే రక్షక భటులే, రక్షించేటోళ్ళు అంటే ఇట్లనే ఉంటారు అనిపిస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండేటోళ్లకు తాగేదందుకు గుక్కెడు నీళ్లు కూడా వస్తలేవట. దాహంతోనే అల్లాడిపోతున్నాం. దూపా అని ఎంత మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకుంటలేరని ఖాళీ బిందెలు తీసుకుపోయి నీళ్ళ ట్యాంకు ఎక్కి మరీ కొందరు నిరసన చేస్తురట. ఏఐతోని వీడియోలు చేసేంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా మంచినీళ్ళకు ఇంకా గోసున్నదా బాలన్న అంటారా చూడుర్రిగో. చూసినరా బిందెలు పట్టుకొని నీళ్ళ ట్యాంకు తంతెల మీద నిలబడి ఎట్లా మొత్తుకుంటుర్రో. అసలైతే రంగారెడ్డి జిల్లా బడంగుపేట మున్సిపాలిటీలో ఉన్న ప్రశాంతి హిల్స్లా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో ఉండే పబ్లిక్ చాలా దినాల సంది తాగేదందుకు మంచినీళ్ళు రాక మస్తు అవస్థలు పడుతురట. నల్లాలు రాకపోయేసరికి బయలకాడికి పోయి తాగేదందుకు నీళ్లు తెచ్చుకుంటుంటే మస్తు తగిలివు ఉన్నదట. ఇన్ని దినాల సంది గుక్కెడు నీళ్ల కోసం బాధలు పడుతున్నా పట్టించుకునే నాదుడు లేడని పబ్లిక్ అంతా ఖాళీ బిందెలు తీసుకుపోయి ట్యాంక్ ఎక్కి మరీ నిరసన చేసిరట. నీళ్ళ అధికారులారా ఓదికు డబుల్ బెడ్రూముల ఉండే పబ్లిక్కు నీళ్లు రాక తిప్పలు పడుతుంటే మీరేం కమాయి చేస్తున్నారు? గుడి గుర్రాల పనుదోమ పోయిర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరా పోయినరా? లేకుంటే గత బీఆర్ఎస్ ఏలుబడిలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో ఉండే ఇండ్లకు నీళ్ళు ఇయ్యకుమని ఏలుబడిలున్న కాంగ్రెస్ లీడర్లు చెప్తే అట్లా ఇస్తలేరా? ఆ ముచ్చట మీరే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇగో ఇవి వేయాలని తెచ్చిన ముచ్చటట్టునే అసలు నిందే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చాలు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని